జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం చోటు చేసుకుంది. వారిద్దరూ గత 2 సంవత్సరాల నుంచి అంతకుముందు నుంచే ప్రేమలో మునిగిపోయారు. పెద్దలు ఒప్పుకున్న తర్వాతనే, ముందుగా కాదన్నారు పెద్దలు. వాళ్ళని ఎదిరించిన తర్వాత 8 మాసాల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. కట్ చేస్తే ఆ యువతి 4 మాసాల గర్భవతి. వైష్ణవి హరిబాబులు ప్రేమ వివాహం చేసుకొని గత కొంతకాలం నుంచి సజావుగానే కాపురం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ ఇటీవల కాలంలో దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తీరా ఉదయం లేచి చూసేసరికి వైష్ణవి ఆ భార్య విగతజీవిగా ఉంది. భర్తే కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడని చెప్పి తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడు, నంగనాచిలా ఉన్నాడు, ఆయన్ని కఠినంగా శిక్షించాల్సిందే. గతంలో సైతం ఆయన మీద మాకు అనుమానాలు ఉన్నాయి, అందుకే ముందుగా ప్రేమ వివాహం చేసుకుంటా అంటే వద్దన్నామని చెప్పి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కోరుట్ల ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిమిత్తం మృతురాలి పార్థివ దేహాన్ని అక్కడ ఉంచడం జరిగింది. మొత్తం మీద నిందితునికి గాలిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఇలాంటి గృహహింస, అలాగే భార్యల్ని భర్తల్ని హతమార్చేటువంటి ఘటనలు అధికమవుతున్నాయనేటువంటి కోణంలో చాలా తీవ్ర ఆందోళన కలిగించేటువంటి అంశంగా చర్చించుకుంటున్నారు. దీనిపైన భర్త హరిబాబుని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మేము తెల్లారు లేచేసరికి ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నత్తున్నాయి. ఏమని చెప్పని మేము ఉరికొచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపి పారిపోయినా అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది. ఇక్కడనే ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంత గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్ళి ముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్ళి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు, ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిన్ని వాళ్ళని తీసిరంటే సరే మేము చూసుకుంటాం అని చెప్పని ఈయనే ఉన్నారు. ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక రాత్రి ఏదో చిన్న చిన్న సౌండ్లు నచ్చినట్టు గొడవ లెక్క వినిపించిందట. కానీ ఎంత కొట్టినా డోర్ తీయలేదు. సరే లేదు గట్నే ఉంటారు కావచ్చు అని చెప్పి సక్క ఉన్నారట. తెల్లారు లేసరికి ఇట్లా జరిగింది. ఇంకా మంచిగా లేచి మొహం కడుకొని పోయినాను అంటారు వాళ్ళైతే. నా ప్రెగ్నెన్సీ ఇప్పుడు 5 నెలలు అనుకుంటా. అది వారింగ్ ఇచ్చింది, మా ఇంటికి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి లంజని నీ చంపేస్తా 3 రోజులని గ్యారెంటీ పోతాను వారింగ్ ఇచ్చిందంట. నన్ను ఏం చంపుతుంది, నేను ఆడిపోతే కదా నన్ను చంపుతుంది, గిడికొచ్చింది చంపుతుంది, నేను అయితే ఆడిపోతలేను కదా అని ధైర్యంతో మేము అట్లనే ఉన్నాం. మా అందరికి చెప్తే కూడా మేము పట్టించుకోలేదు. కదా ఏం చంపుతుంది పోనీ ఏదో కోపం మీద అంటుండొచ్చు అని అనుకున్నాం. గ్యారంటీ 3 రోజులకు నేను వచ్చి తెల్లరే వరకు అతను చంపిపోయారు. 2 బావలు అత్త మొగడు వాళ్ళే 4 ఇంట్లో వచ్చి చంపి దాన్ని మొత్తం ఘోరంగా అంటే ఎక్కడ పడితే అక్కడ పొడిచి పానం తీసిపోయేది. మా పిల్ల పానం ఎట్లా పోయిందో వాళ్ళ పానలు అట్లా తీయాలి. మేము అప్పుడే వాళ్ళందరూ మాకు అప్ప చెప్పాలి. సంపుతారా శిక్ష పెడతారా చేయరు, లేకపోతే అయితే ముందు అత్త పానం కావాలి మాకు. అత్తను తీయాలి ఉరి శిక్ష అత్తకు. అసలు అత్తలు భూమి మీద ఎవరికి ఉన్నా కానీ మోసమే. ఇంతమంది ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు లోకం మీద. అసలు పరిస్థితి ఆడపిల్లకు రావద్దంటే దానికి గ్యారంటీ అత్తకు శిక్ష పడాలి, దానికి ఉరి శిక్ష తీయాలి. తీస్తేనే ఇంకో అత్తలకు కూడా భయం ఉంటుంది. ఇవాళ మనం పిల్లని అనుకుంటే పెంచుకుంటే ఒకళ్ళ ఇంటికి ఇత్తిమి బిడ్డ లెక్క చూసుకోవాలి. కానీ చంపి అత్త అవుతుందా? అత్తలు చంపినాక ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతుంది. ఏ అత్త కూడా బాగా భయం పట్టాలంటే దాన్ని చంపాలి, మా కళ్ళ ముట్టని ఉరి తీయాలి. అప్పుడే మేము ఇళ్ళకి వెళ్ళి పిల్లని తీస్తాం అనేది ఉండాలి.